నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. ముఖ్యంగా ఇవాళ దేవినేని అవినాష్ గారిని అండ్ సజ్జల గారిని సిఐడి పిలిచింది, వెళ్ళాలి, వాళ్ళు మాట్లాడాలి, వస్తామని కూడా చెప్పారు. అంటే కీలక సూత్రధారి ముఖ్యంగా సజ్జల గారు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఇల్లు నాకు తెలిసి చిన్నప్పుడు కరెంట్ పాస్ ఆట ఎక్కువ అన్నట్టుకున్నారు. ఉండి నువ్వు కరెంట్, నువ్వు పాస్, నువ్వు కరెంట్, నువ్వు పాస్, ఏం చేయాలో అర్థం కాక పిచ్చోడి చేతిలో రాయిలాగా రోజుకు ఒక ఇష్యూని తీసుకొచ్చి, ఈరోజు ఇసుక తట్ట రేపు పేడ తట్ట అన్నట్టు తీసుకొచ్చి రోజు దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి ఆయనతో ఉన్న వాళ్ళందరూ అడ్డమైన పనులు చేసేది వీళ్ళు పరిరక్షకుల్లాగా అభివర్ణించాలన్నట్టుగా, దానితో ఈ తపేలా ఛానల్ ఇచ్చిన మొరాల్ బూస్టులతో పనిచేసినట్టుగా కనబడుతుంది. తర్వాత ఈగోని జస్టిఫై చేసుకోవడం, 4 సార్లు అవినాష్ రెడ్డినో లేకపోతే దేవినేని అవినాష్ని లేకపోతే సజ్జల్ని లేకపోతే నందిగం సురేష్ని, వంశీని, కొడాలని వీళ్ళందరినీ పిలిచి అరెస్టులు చేసాం, భయం పెడతాను అన్న ప్రబలోభాలకి. వాళ్ళు చేసిన పనులు అంతకుముందు జరిగినవి అవన్నీ చూసే కదా వెళ్తాయి జనరల్గా. ప్రొసీజర్స్ అన్ని కూడాను, లేకపోతే ప్రొసీజర్ లేకుండా అడ్డగోలుగా. అదే సార్ లిక్కర్ స్కామ్లో మరి ఛార్జ్ షీట్లు ఏం రాసి ఇచ్చి కోర్టుకు సబ్మిట్ చేశారో సార్ చూడమనండి, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు కూడా మీరు ధనంజయ రెడ్డి ఇంట్లో సోదాలు చేసాం, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి ఇంటిని, అంటే కృష్ణమోహన్ రెడ్డి అంటే ఆయన ఓజీ పక్కనే ఉంటాడు కాబట్టి వెళ్ళిపోయాం. ఎందుకంటే శ్రీనివాసన్ మడతెట్టేస్తే మొత్తం జర్నలిస్టులు కథం తొక్కారు ఆల్రెడీ అంతా. దీనికి మెయిన్ ఏంటంటే అలా శ్రీనివాస్ దొరికాడు ఎత్తేస్తారంటే యూఎస్ పారిపడి చూడండి చంద్రబాబు గారి టైంలో. ఆల్మోస్ట్ అతను పిఏ కదా, ఇప్పుడు ఓఎస్జీని ముట్టుకుంటే ఈగో జస్టిఫికేషన్ అన్నమాట. ఓకే, అంతే, ఈక్వల్ టు జరుగుతుంది. ఈక్వల్ టు అని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందాక మీరు అడిగారు చూడండి, లోకేష్ జగన్మోహన్ రెడ్డి అని. ఓకే, కొండంత అవుతున్నారు, ఎలకని పడితే ఏం చేయాలా? నిధులు గనులు ఉంటాయని చెప్పి నేలమాలిగలు, తాడేపల్లి ఇల్లు, ఇవన్నీ మాట్లాడి 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 లోపలికి వెళ్తే ఇట్ లేదనుకోండి. ఇప్పుడు ఏముంది, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకున్నాడు అని ప్రాణాలు తినేశారు. ఏది రుషికొండ భవనాన్ని, అది తెరసొత్తి ప్రభుత్వం కట్టిందని ఏది ఇప్పుడు చెప్పి అశ్వత్థామాత కుంజరలో చెప్తే ఏడు చేయాలా? అది గమనించండి. ఇప్పుడు మీకు ఉదాహరణకి వాళ్ళ సిఐడి ఆఫీస్కి ఏ కేసు మీద పిలుస్తున్నారు, దానికి దీనికి సంబంధం ఉండదు. దానికి మనకు ఆ పోసానోడదే ఎగ్జాంపుల్. అది మీరు పెట్టిన కేసు ఏంటి అండ్ దేంట్లో లోపడెట్టారో చూడమనండి. సో ముఖ్యం ఏంటంటే ఇలా తిప్పడం కాకుండా స్ట్రైట్ లైన్ మెథడ్ లేదు వీళ్ళ దగ్గర. అంటే ఏంటి, కాసేపు ఏడిపించడం. ఎవరో దగ్గర విజయసాయి రెడ్డిని చూద్దాం. విజయసాయి రెడ్డి ఇందులో దోషే కదా, ఒకడికి ప్రివిలేజ్లు ఎందుకు ఉంటున్నాయి? కంపేర్ చేయండి మీరు. పెద్దల ఆశీర్వాదం వల్ల ఎవడో పెద్ద ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? దీస్ ఆర్ ఆల్ థింగ్స్. మీకు ఒకటే చెప్తున్నాను, ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగింది, దొరికిన పొగడి వాళ్ళు ఎవరు? విజయసాయి రెడ్డి అల్లుడే కదా. విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఫ్రిక్షన్ ఎక్కడ వచ్చింది? అక్కడే వచ్చింది. మీరు ఈ వ్యవస్థలో మీరు పని చేస్తారు, మీ బాస్కి చెప్పకుండా ఏమైనా పనులు చేయగలరు మీరు? అసలు ఇక్కడ ఎవరు అలా చేయలేరు. చేస్తే కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ తీస్తే, ఇప్పుడు మీరు వ్యవస్థలో మీరు ఉన్నాం, నేను కోతి పని చేశాను. ఫస్ట్ బాస్ ఏం చేస్తాడు? డైరెక్ట్గా వచ్చి మనకి అటాక్ అవ్వకుండా మనకి హెచ్ఆర్ ఉన్న పిలిచి ఇంత గడ్డెడతారు కదా ఫస్ట్. అవును, వాడు మనకు గడ్డెడతాడు. అది జరిగి ఉండొచ్చేమో, దీని వెనక అంత జరిగింది అనుకోవచ్చు. జరిగి ఉండొచ్చా, జరగ ఉంటుందా? ఖచ్చితంగా. మీ దోతవాడు ఉంటాడు, మీ బాస్ దోతవాడు ఉంటాడు ఫస్ట్, పిఏ కదా. అవును, పిఏ కానీ హెచ్ఆర్ కానీ. అవును, మీ స్థాయి ఏంటని అడుగుతారండి. నేను చాలా వ్యవస్థల్లో పనిచేసినప్పుడు చూసేవాడిని, ఓ సీనియర్ మోస్ట్ అఫీషియల్స్ని రిక్రూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు స్ట్రైట్ డోర్లోంచి వచ్చేవారు. అటు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కిటికీలోంచి గెంతేసి పారిపోయేవాడు. మేనేజ్మెంట్ పాలసీస్ అలాగే ఉంటాయి. ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్, యాజ్ బికమ్ ఎ వాట్ యు కాల్డ్ పొలిటీషియన్. ఆయన ఏ మెథడ్లో ఆప్ చేస్తాడు? ఆయనకి తెలియని బిజినెస్లు ఇవన్నీ. ఆయనకు మొత్తం బేసిక్గా జగన్మోహన్ రెడ్డి అనే మనిషి బిజినెస్ మ్యానే కదా. అవును, బిజినెస్ మ్యాన్స్తో తేడాలు జరిగితే అందుకే ముందే తప్పుకున్నాడు. తప్పుకోవడం కాదు, తప్పించుకునే పరిస్థితి వచ్చినప్పుడు వంకలెట్టి, ఏ వంకలైనా డొంకట్టుకు ఏడిసిందని నా మెంటర్ లాక్కున్నావు, నా చాక్లెట్ లాక్కున్నావు. నాకు చుట్టుపక్కల వాళ్ళమ్మా బాధని వ్యక్తపరిచింది వాడు. చుట్టుపక్కల వాడు అంటే వాడు, నేను కోతి పని చేస్తే నా నెత్తికొచ్చి నెచ్చారు. అప్పటిదాకా సార్ మీకు ఇంక్రిమెంట్కి అది రికమెండ్ చేస్తాం సార్, సార్ మీకు ఈసారి ప్రమోషన్ ఉంది సార్ అని మాట్లాడి హెచ్ఆర్ వాడు బాస్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏం కథలు పడుతున్నావు కంపెనీలో ఏం అని మాట్లాడుతుంటే మాట్లాడ్డా. ఖచ్చితంగా కంపెనీ భవిష్యత్తు దృష్ట్యా మాట్లాడాల్సి వస్తుంది. సేమ్ పాలిటిక్స్లో కూడా అంతే కదా. అందులో ప్రాంతీయ పార్టీ. సో అయితే విజయసాయి రెడ్డి గారి విషయంలో జరిగింది. అది జరిగినప్పుడు విషయం చెప్పడం ఎన్నిటి మీద పడుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సజ్జల గారు ఖచ్చితంగా అప్పుడు సలహాదారుగా ఉన్నప్పుడు ప్రధాన సూత్రధారి కాన్సెప్ట్ సలహా ఏమిచ్చాడు? ఎవ్రీథింగ్ సలహా ఏమిచ్చాడు? ఇక్కడ డిబేట్ చేద్దాం. అసలు పాయింట్ సలహా ఏమిచ్చి ఉంటాడు?
ఇంకో 4 లెక్కల షాపులు పెంచు, మనకి మంచి మిఠాయి వస్తుంది లంచాలు అని చెప్పాడా? లేదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డైరెక్షన్లో సలహాదారుడిగా ఉన్న లెక్కల షాపులు కుదించాడు? లాజిక్ మాట. ఇప్పుడు అన్ని అవి కూడా లెక్కలు వస్తాయి కదా. లెక్కలు వచ్చాయి కదా, ఎన్నుండి అవన్నీ ఎన్ని కుదించబడ్డాయి? ఎందుకు కుదించబడ్డాయి? ఎందుకు కుదించబడ్డాయి? అది పాలసీ కదా. అవును, పాలసీ మేకింగ్లో సలహాదారుడు ఏమి సలహాలు ఇస్తాడు? మనకి డబ్బులు వస్తాయి కాబట్టి కొంచెం పెంచాలంటే సలహాదారుడు, అప్పుడు సజ్జలను పిలిస్తే జస్టిఫైడ్. సలహాదారుడు అధినేత ఇచ్చిన డైరెక్షన్ ఫాలో అవుతున్నాడు, నెత్తికి పెడితే ఏం చేయాలా? ఇక్కడ స్కామ్ ఎక్కడ? స్కామ్ గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పారు మీరు. అవును. ఇవన్నీ ఏంటంటే అభియోగాలు మోపుతూ ధనంజయ రెడ్డి ఇంటికి సోదాలు చేస్తే కొండని తవ్వితే ఎలకే దొరికింది. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి భయం పడిపోతున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అరే సిఎస్ఆర్ ఆంజనేయులు అసలు ఆయన బెయిల్ పిటిషన్ వేయలే, ఏమీ లేనప్పుడు లటక్కని తీసుకొచ్చి అరెస్ట్ చేసాం అని అరవడ పడితే ఏమవుతుంది? వీడు మా చెప్తుండే ఇలా రామశిలకలా పెట్టి ఎన్వర్టెడ్ కామాలగాడు పెట్రోల్ కొట్టేసి ఫుల్ ట్యాంక్ కొట్టి వచ్చినాడు. డిఎస్పీలు సిట్ ఆఫీసర్లు డిఎస్పీలు అంటారు, డిఈపీ స్థాయి అతన్ని ఎంక్వైరీ చేస్తారంటే కడుపు మంటలు అంటారు దాన్ని. జరిగేది అంతకంటే హ్యూమిలియేషన్ అంటారు దాన్ని. మీరు హ్యూమిలేట్ చేద్దాం అన్న టార్గెట్ పెట్టుకుని మీరు పని చేస్తే అన్నీ ఇలాగే కనబడతాయి. ఏమైనా విచారణకు పిలిచి మళ్ళీ ఏమన్నా సజ్జల గారిని అండ్ దేవినేనిని అరెస్ట్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? ట్రై చేయమన్నాడు సార్, ప్రయత్నిస్తే పోయేదే ఉంది. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు అంతే. ఈ సాక్షికి చెందినటువంటి ధనంజయ రెడ్డి గారి ఇంట్లోనూ తర్వాత పక్కపక్కనే ఉంటారు. మీరు జర్నలిస్టే కదా సార్? నేను జర్నలిజం చదువుకునేది ఎప్పుడు లేను, కానీ ఇన్ జనరల్గా మాట్లాడు. ఏముంటుంది వారి ఇంట్లో? ఏముంటాయి మీరు చెప్పండి. మీ ఇంటికి వస్తాను నేను పోలీసులు తీసుకుని, ఏముంటాయి మీ ఇంట్లో? వచ్చే తప్పేలా చిరిగిపోయిన షర్ట్లు పైన కవర్ చేసుకోవడానికి కోట్లు, అవునా కదా? అవును, జర్నలిస్టులు బాగా డిఫైన్ చేశారు మీరు. కరెక్ట్. విలువలు, విశ్వసనీయత, వృత్తి ప్రమాణాలు పాటించే వాళ్ళు బతుకులు ఎలా ఉంటాయి అందరికీ తెలుసు. ఆ విశ్వసనీయత అందులో భాగంగానే చూడాలి తప్ప ఇందులో సార్ ఇవి ఆల్ వెంజెంట్ ఆఫ్ పాలిటిక్స్. రైట్ సార్, ఈజ్ ఈక్వల్ టు పాలిటిక్స్. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.